పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానవాణిని వీక్షిస్తున్న అందరకు దివ్య రూపధారణ మహోత్సవ శుభాకాంక్షలు. మేఘము ఆవరించటం దేవుడు అక్కడ ఉన్నాడనే సంకేతం. నిర్గమకాండము 24వ అధ్యాయము 15-16 వచనములు. మోషే కొండ మీదకు వెళ్ళగానే మేఘము కొండను క్రమ్మెను. నిర్గమకాండంలో మనకు పదే పదే కనిపించే దృశ్యం ఇదే. యావే తేజస్సు సినాయి కొండ మీద నిలుచుంది. అక్కడ 6 రోజుల పాటు సినాయి కొండను యావే దేవుని తేజస్సు ఆవరించింది. అక్కడే మోషే 40 పగళ్ళు 40 రాత్రులు ఉండి దేవుని నియమాలను స్వీకరించారు. భక్తులైన యూదులకు ఆ మేఘము దేవుని సాన్నిధ్యానికి సంకేతమని తెలుసు. ఆ మేఘములో నుండి పేతురుకు, అక్కడ ఉన్న వారికి వినిపించేటంతగా ఆకాశవాణి వినిపించింది. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు ఆనందించుచున్నాను, ఈయనను ఆలకింపుడు. ఈ గొప్ప అనుభవాన్ని పేతురు చూశాడు. పేతురు ఎప్పుడూ తన జీవితంలో మర్చిపోలేదు. అందుకే పేతురు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. పేతురు వ్రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు. మా కన్నులారా మేము ఆయన గొప్పతనాన్ని చూశాము, ఆయన కీర్తిని వైభవాన్ని మేము ఆయన చెంతనే ఉండి కన్నులారా చూశాము. యేసు ప్రభువు దివ్య రూప ప్రదర్శన పేతురు జీవితంలో చెరుగని ముద్ర వేసింది. యేసు ప్రభువు దివ్య రూపాన్ని దర్శించటం మాత్రమే కాదు, కానీ యేసు దివ్య స్వభావాన్ని, ఉనికిని, ఆయన లక్ష్యాన్ని పేతురు అర్థం చేసుకున్నాడు. యేసు దేవుని కుమారుడని, ఆయన మానవునిగా జన్మించి మనిషి యొక్క పాప భారాన్ని తన భుజ స్కంధాలపై వేసుకొని మనిషి పాపాల నిమిత్తమై శ్రమలను అనుభవించి మరణించి పునరుత్థానము అవుతాడని పేతురు తెలుసుకున్నాడు. క్రీస్తును అనుసరించే ప్రతి భక్తుడు పేతురు పొందిన అనుభవం నుండి నేర్చుకోవాలి. యేసు దేవుని కుమారుడని ప్రకటించాలి. ఈ లోకంలో మనము పొందే శ్రమలకు, బాధలకు, కష్టాలకు, మరణానికి ఎంతో గొప్ప అర్థం ఉందని తెలుసుకోవాలి. మనమందరము యేసు ప్రభు శ్రమలలో, మరణములో భాగస్థలమైనప్పుడు ఆయన ఉత్థానంలో కూడా భాగస్థలము అవుతామని దృఢంగా విశ్వసించాలి. పునీత పేతురు గారు చెప్పిన సమాధానం, నీవు సజీవుడైన దేవుని కుమారుడువు అని తన విశ్వాసాన్ని తెలియపరిచారు. మోషే ప్రభువుతో 40 రోజులు గడిపి కొండ దిగి వచ్చేటప్పుడు మోషే ముఖము మిలమిల మెరియుచుండెను. కనుక దేవుని సన్నిధిలో పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో ప్రార్థించినప్పుడు మన హృదయాలు, మన ఆలోచనలు, మన జీవితాలు దేవుని వెలుగుతో మిలమిల ప్రకాశిస్తాయి. అంతేకాక మన పాపాలు కూడా తొలగిపోయి పవిత్రత, శాంతి మనకు ఒసగుబడతాయి. ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఆమెన్.